ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వివాదాన్ని తన మధ్యవర్తిత్వంతో ముగించేశాడు. భీకరంగా జరిగిన ఇజ్రాయిల్ హమాస్ యుద్ధాన్ని ఎట్టకేలకు ముగింపు పలికాడు. ఆపరేషన్ రిటర్నింగ్ హోమ్ అనే పేరుతో జరిగిన ఈ ఆపరేషన్ లో 20 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాన్ని మధ్యవర్తిగా ఉండి డొనాల్డ్ ట్రంప్ నెరవేర్చారు. వివరాల్లోకి వెళ్తే 2023 అక్టోబర్ 7న హమాస్ దాడిలో 251 మంది ఇజ్రాయెల్ పౌరులు బంధించబడ్డారు. 2025 అక్టోబర్ 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఆపరేషన్ రిటర్నింగ్ హోమ్ ప్రారంభమైంది. ఇది 2 సంవత్సరాల యుద్ధానికి ముగింపు సూచించే శాంతి ఒప్పందం. హమాస్ విడుదల చేసిన బందీలలో 20 మంది బందీలు జీవించి ఉన్నారు. వీరిని రెడ్ క్రాస్ ద్వారా ఇజ్రాయెల్ సైనికులకు అప్పగించారు. 28 మంది బందీల మృతదేహాలు కూడా పంపిస్తామని హామీ ఇచ్చారు. విడుదలైన వారిని హెలికాప్టర్ల ద్వారా టెల్ అవీవ్ ఆసుపత్రులకు తరలించారు. హమాస్ 20 మంది బందీలను విడుదల చేసినందుకు ప్రతిగా ఇజ్రాయెల్ 2000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. వీరిలో దోషితులు, దీర్ఘకాల ఖైదీలు మరియు దుర్వినియోగానికి గురైన వారు ఉన్నారు. ఖైదీలను గాజాలోని నాసిర్ హాస్పిటల్ వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ కు విచ్చేసి ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించారు. ఆ తర్వాత ఈజిప్టులో శాంతి ఒప్పందంపై చర్చలు జరిపారు. ఇరాక్ ప్రధాని ఈ ఒప్పందాలకు ఒప్పుకుంటే మూల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన ఈ శాంతి ఒప్పందం మధ్యప్రాచ్యంలోని ప్రజలకు శాంతి సుఖజీవనాలను ప్రసాదిస్తుందేమో చూడాల్సిందే. ఇది శాంతికి మార్గమా లేక రాజకీయ వ్యూహమా? బందీల విముక్తి నిజానికి ఒక మానవీయ విజయం, కానీ శాశ్వత శాంతి లభిస్తుందా? ఇక్కడి ప్రజలు యుద్ధ భయానికి దూరంగా శాంతికి దగ్గరగా జీవించగలుగుతారా? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సివిక్ వాయిస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. తాజా వార్తల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.